అబ్బాయి మనమైతే ఇప్పుడు S2 థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. మన కూలీ మన తలైవా సినిమా అయితే రెడీ అయిపోయింది. మనం వెళ్ళి రివ్యూస్ అయితే తీసుకుందాం వచ్చేయండి. ఏం చల్లగా చెప్పుకున్నావా? బాగుంది. కొంచెం డల్ ఉంది. ఏం డైరెక్షనా? జైలర్ 2 లాగా ఉంది. ఒరే ఒరే రజనీ తాత సూపర్. కూలీ కాదు కూని. పరిస్థితి ఏంది పరిస్థితి? మోనికా మోనికా అల్లాడిచ్చేసింది. మా నమస్తే. బాగుంది సినిమా. ఎట్టుంది మా సినిమా? సూపర్ బాగుంది. మోనికా మందలేందే. మోనికా బాగుందన్న. సినిమా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్. యాక్టింగ్ చెప్పేస్తున్నా. ఏం పరిస్థితి? బాగుందా? చాలా బాగుంది. ఏం పరిస్థితి? మాలయ్య బాబు సూపర్ అంతే. మాలయ్య బాబా ఆయన ఎందుకు వచ్చాడా? క్యామియర్ ఉంది బాలయ్య బాబు. డాన్స్ రాస్ ఉంది బాలయ్య బాబుది. సూపర్ చేశాడు. సినిమా సూపర్ అన్న. మోనికా ఏందా బ్రో? లోకేష్ దీలా సినిమా. ఇంకేంది ఏం కబర్ తీసారా? లోకేష్ దీలా సూపర్ నా సినిమా మధ్య సూపర్ గా ఉంది. ఏం పరిస్థితి? బాగుందా? ఏం ఈ మధ్య కనపడలేదు. వస్తున్నా కనిపిస్తాగానే. మోనికా ఎట్టుంది? అందరూ బాగా చేశారు. సినిమా బాగుంది, చాలా బాగుంది. కూలీ ఏం బ్రో పరిస్థితి? ఏమో అందరూ బాగుంది అంటున్నారు. నచ్చలా నీకా? లోకేష్ మార్క్ అంత. నమస్తే ఎట్లా సినిమా డైరెక్షన్? వింటేజ్ రజనీకాంత్ చూసినట్టు ఉంది సినిమా అయితే. ప్యూర్ ర్యాంపేజ్ లా ఉంది. అది కత్ ఉందంటే క్లైమాక్స్ లో కత్ ఉంది అంటున్నారు. సినిమా లాస్ట్ క్యామియోస్, ఉపేంద్ర ఎంట్రీ, అనిరుద్ బీజిఎం, ఫుల్ యాక్షన్ సినిమా బ్రో. పిల్లలైతే అలో చేయరు, పిల్లలైతే చూడకూడదు. సినిమా అంతా యాక్షన్ ఉంది, బ్లడ్ బాత్ లా ఉంది సినిమా అయితే. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన దానికి కొంతమంది వర్తే కాదు, అసలు ఏ సర్టిఫికేట్ అవసరం లేదా అంటున్నారు. ప్యూర్ ఏ సర్టిఫికేట్ సినిమా బ్రో. ఆడ పిల్లలు చూడకూడదు, అంత రక్తం ఉంది. మరి సైమన్ క్యారెక్టర్ అట్టుందా? విలన్ గా నాగార్జున చాలా బాగా చేశాడు సినిమా అయితే. ప్యూర్ అసలు మాస్ హీరో లాగే ఉన్నాడు ఆయన, కానీ విలన్ లా అయితే లేడు మనిషి. ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ కంటే ఎక్కువ నాగార్జున అదే క్యారెక్టర్ ఎక్కువ ఉందంట, నిజమేనా? రజనీకాంతే ఎక్కువ ఉందన్న క్యారెక్టర్. నాగార్జున అది విలన్ లాగే కదా, రజనీకాంతే కదా మెయిన్ హీరో, నాగార్జున విలన్ కదా. ఇప్పుడు ఓవరాల్ గా కూలీలో చాలా మంది క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ లో ఎక్కువ బాగా వచ్చింది ఎవరిది? ఉపేంద్రది బాగుందన్న క్యారెక్టర్. నాగార్జున తర్వాత ఉపేంద్ర క్యారెక్టర్ అయితే అందరికంటే ఎక్కువ ఉపేంద్ర, అమీర్ ఖాన్ అన్న. వాళ్ళిద్దరు క్యామియోస్ కానీ, వాళ్ళు కొట్టిన అనిరుద్ బీజిఎం కానీ చాలా బాగుంది. ఇప్పుడు బీజిఎంస్ కూడా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క బీజిఎం. రజనీకాంత్కి ఒక బీజిఎం కొట్టాడు అన్న, ఉపేంద్రకి ఒక బీజిఎం, అమీర్ ఖాన్కి ఒక బీజిఎం కొట్టాడు. నాగార్జునకి ఐఎమ్ ద డేంజర్ అని ఒక బీజిఎం కొట్టారు, అదిరిపోయింది థియేటర్లో అయితే. అమీర్ ఖాన్కి కొట్టే బీజిఎంకి అయితే ప్యూర్ గూస్ బంప్స్ వస్తాయి, హాల్లో కూర్చుంటే విట్నెస్ చేస్తే. అదైతే అమీర్ ఖాన్ది చాలా బాగుంది బీజిఎం అయితే. కొక్కి అని ఒక బీజిఎం ఉంటుంది, ఉపేంద్రకి పడింది, అది పిచ్చి లేసింది హాల్లో ఆడియన్స్కి అందరికీ. పూజా హెగ్డే సాంగ్ యాజ్ యూజువలే కదా, మన ఇన్స్టాగ్రామ్లో ఎట్టో ట్రెండింగ్ అవుతుంది అది. హాల్లో కొంతమంది లేసి డ్యాన్స్ కూడా వేశారు ముందుకు వచ్చి. మోనికా సాంగ్ పూజా హెగ్డే కూడా చాలా గ్లామరస్గా ఉంది.
అంతా ఓకే కానీ మన మెయిన్ శృతి హాసన్ గురించి మాట్లాడుకోవట్లా. శృతి హాసన్ క్యారెక్టర్ ఎలాంటిది, ఎట్టుంది? శృతి హాసన్ క్యారెక్టర్ స్టార్ట్ అవ్వగానే సినిమా ముందుకు వెళ్తుంది. అప్పుడు దాకా సినిమా హోల్డ్లో పెడతాడు లోకేష్ కనగరాజు. శృతి హాసన్ అసలు మెయిన్ పిల్లర్ సినిమాకి. శృతి హాసన్ ఉండే బట్టే స్టోరీ మొత్తం అంత ముందుకు రన్ అయింది. రజనీకాంత్ వచ్చారు. కూలీ సినిమా స్టార్టింగ్ ఇంకా కాకముందే 2 సాంగ్లు అయితే బయటకు వచ్చాయి. మిగతా సాంగ్లన్నీ ఎట్టున్నాయి? ఒక సెంటిమెంట్ సాంగ్ పెట్టారన్న స్టార్టింగ్ అయితే, బాగా పండింది ఆ పాట అయితే. దాని తర్వాత కూలీ టైటిల్ ట్రాక్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది? బాగుంది బ్రో, సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే ఎంత కొడతాడా ఈసారి? ఈసారి కొడతాడన్న లోకేష్ కనగరాజ్. హిట్ అయ్యే సినిమా అయితే తప్పకుండా వచ్చి చూడండి. పిల్లల్ని తీసుకురాకండి, ఫుల్ బ్లడ్ ఉంది సినిమాలో. లోకేష్ కనగరాజ్ ఇప్పుడు తీసిన సినిమాలు అన్నిట్లో బెస్ట్ ఏది బ్రో? ఖైదీ బ్రో, ఖైదీ, విక్రమ్ ఇవే. ఇది కూడా బెస్ట్ సినిమానే. దాని తర్వాత లియోతో కంపేర్ చేస్తే రజనీకాంత్కి ఈ సినిమా చాలా బెస్ట్. అభయ కూలీ సినిమా అయితే భయంకరంగా ఉందంట. మొత్తం కూల్చేసిందంట. పూజ హెడ్డే కాడి నుంచి శృతి హాసన్ వరకు అద్దరు కొట్టేశారంట. మన తలేవ ఎంట్రీ అయితే భయంకరంగా ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎంట్రీ అద్దరు కొట్టేశారంట. మీలో ఇంకా ఎంతమంది చూడలేదో థియేటర్కి వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.